శుభ సాయంత్రం. ఈరోజు పిల్లలకి స్వామి వివేకానంద గారు చెప్పిన ఒక కోట్ తీసుకొని అరైజ్, అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్. ఈ కోట్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి, అంటే పిల్లల్ని మనం అడుగుతాం, మీరు ఏం కావాలనుకుంటున్నారు, మీ గోల్ ఏంటి, మరి అది కావాలి అంటే స్వామి వివేకానంద గారు ఇచ్చిన ఈ కోట్ ఒకసారి మళ్ళీ మీ గుర్తు తెచ్చుకోండి అని చెప్తాం వాళ్ళకి. అంటే గోల్ రీచ్ అయ్యేంతవరకు ఆగకూడదు. అలాగే స్వామి వివేకానంద గారు చికాగోలో స్పీచ్ ఇవ్వడం, దాని ఇంపాక్ట్ ఏంటి, ఇక్కడి నుంచి భారతదేశం నుంచి చికాగోకి వెళ్ళి ఆయన స్పీచ్ ద్వారా మన భారతదేశానికి ఎంత ఖ్యాతి వచ్చింది అన్న విషయాన్ని చెప్పి, అలాగే పిల్లలకి తాము అనుకున్న పని చేయాలన్నప్పుడు శ్రద్ధ ఎంత ఉండాలి, ఆ పట్టుదల శ్రద్ధ ఎంత ఉండాలి అని చెప్తూ వాళ్ళకి కఠోపనిషత్తులో జరిగిన ఒక చిన్న కథని, కఠోపనిషత్తును ఒక చిన్న కథని పిల్లలకి చెప్పడం జరుగుతుంది. నచికేతుడు అనేవాడు చిన్న బాలుడు, ఇప్పుడు వస్తున్న పిల్లల్లాగే. నచికేతుని తండ్రి పేరు వాజశ్రవసుడు. ఈ వాజశ్రవసుడు ఏం చేస్తారంటే, తన ఎక్కువ కోరికలు ఉంటాయి తనకి. నాకు ఇంత కావాలి అంటే, అది ఒక పదవి అనుకోండి, ఆస్తి అనుకోండి. దానికోసం అతను ఏం చేస్తారంటే, ఒక యాగం చేస్తూ దానిలో దానం చేస్తూ ఉంటాడు. ఆ దానం చేసేటప్పుడు ఆవులను దానం చేస్తూ అనారోగ్యంగా ఉన్నవి, వయసులో అయిపోయిన ఆవుల్ని దానం చేయడం మొదలు పెడతాడు. అది చూసిన నచికేతుడు బాలుడు తండ్రి దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే తను బాధపడతాడు, అయ్యో ఇటువంటి ఆవుల్ని ఇస్తే మా నాన్నకి ఇది అధర్మం కదా, నాన్నకి దీనివల్ల చాలా నష్టం జరుగుతుంది, పాపం వస్తుంది అని ఒకసారి వాజశ్రవుడి దగ్గరికి వెళ్ళి చెప్తే ఆ తండ్రి వినడు. సరే, ఇంకా నచికేతుడు ఏం చేస్తాడంటే, ఎలాగైనా తండ్రికి మంచి జరగాలని నచికేతుడు వాజశ్రవుడి దగ్గరికి వెళ్ళి, నన్ను ఎవరికి దానం చేస్తావు అని పదే అడుగుతాడు. అప్పుడు ఇంకా తండ్రి, నేను యమధర్మరాజుకి దానం చేస్తాను అంటాడు. చెప్పిన వెంటనే నచికేతుడు వెంటనే వాజశ్రవుడికి నమస్కారం పెట్టి, నేను యమలోకం వెళ్తున్నానని వెళ్ళిపోతాడు. ఎంత తండ్రి కన్విన్స్ చేసినా కూడా నచికేతుడు వెళ్ళిపోతాడు. వెళ్ళినప్పుడు అక్కడ యమధర్మరాజు లేకపోవడము, ఒక 3 రోజులు నచికేతుడు యమధర్మరాజు ఉన్న ఆయన యొక్క దీనికి, అంటే ఆయన ఉన్న నివాసానికి బయట ఉండడం జరుగుతుంది. 3 రోజులు అయిన తర్వాత యమధర్మరాజు వచ్చి, అయ్యో నా ఇంటికి వచ్చిన అతిథి 3 రోజులు బయట ఉండడం అనేది చాలా పాపం, మాకు చాలా పాపం చుట్టుకుంటుందని ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి, నాయన 3 రోజులు నువ్వు అన్న ఆహారం ఏమీ లేకుండా ఉన్నావు, అందువల్ల దానివల్ల నాకు చాలా పాపం వస్తుంది, అందువల్ల నీకు 3 కోరికలు ఇస్తాను, కోరుకోమని చెప్తాడు. ఆ నచికేతుడు మొదటి కోరిక, తండ్రికి ఎటువంటి పాపం లేకుండా తన్నిలో ఒక మార్పు రావాలని కోరుతాడు. రెండవ కోరిక, అసలు స్వర్గం అంటే ఏంటి అనేది అడుగుతాడు. మూడవ కోరిక ఆత్మవిచారణ విషయంగా అడుగుతాడు. ఈ 3వ కోరిక చెప్పడానికి యమధర్మరాజు ససేమిరా దాన్ని ఎలాగని, ఎందుకంటే చెప్పకూడదు అనే ఉద్దేశంతో నచికేతుడు అనే పిల్లవాడిని ఎంతో మభ్యపెడతాడు. నీకు అది ఇస్తాను, ఇది ఇస్తాను ఎంతో మభ్యపెడతాడు. ఎంత మభ్యపెట్టినా కూడా నచికేతుడు దేనికి కూడా లొంగకుండా తనకు కావలసినది ఏదైతే ఉందో ఆత్మవిద్య కావాలి అనే దాని మీదనే మళ్ళీ అడుగుతాడు. చివరికి యమధర్మరాజు ఆత్మవిద్యను చెప్పడం జరుగుతుంది. ఇక్కడ పిల్లలకు 2 విషయాలు అర్థమవుతుందంటే, యమధర్మరాజు అంటే చాలా జ్ఞాని, అంతేగాని మనం మంచి పనులు చేసుకుంటూ ఉంటే మనకు ఒక పెద్ద గురువు యమధర్మరాజు అని చెప్పడం జరుగుతుంది. నచికేతుడు అనే పిల్లవాడిలో ఉన్న శ్రద్ధ, ఎటువంటి శ్రద్ధ, తనకి ఏమి కావాలో అది సాధించుకున్నాడు, కానీ వేరే ఏది మభ్యపెట్టినా కూడా దానికి వెళ్ళలేదు. అలాగే ఈరోజు మీరు చక్కగా గోల్ తీసుకున్నారు, మరి మీ గోల్ మీరు రీచ్ కావాలంటే మధ్యలో మీకు ఎన్నో డైవర్షన్స్ వస్తూ ఉంటాయి. అంటే కాసేపు టీవీ చూడాలనిపిస్తుంది, టీవీ చూడడంలో తప్పులేదు, కానీ ఎక్కువసేపు టీవీ చూడాలను, ఎక్కువసేపు టైం వృధా చేయడము, వేరే వాటికి అట్రాక్షన్ కావడం, ఇవన్నీ జరగడం వల్ల మీరు అనుకున్నది మీరు సాధించలేకపోతారు. అందువల్ల నచికేతుడు లాంటి పిల్లవాడిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. అలాగే స్వామి వివేకానంద గారికి నచికేతుడు అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఇటువంటి పిల్లలే కదా మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తారు అని ఎప్పుడు అనేవారు. అలాగే ఒక గొప్ప మంత్రాన్ని పిల్లలకి చెప్పడం జరుగుతుంది, ఉత్తిష్ట అనే ఒక మంత్రం. ఈ ఉత్తిష్టత అనేది ఎక్కడొచ్చిందంటే, కఠోపనిషత్తుల్లో యమధర్మరాజు అంటాడు ఇక్కడ, ఉత్తిష్టత అంటే లేవండి, అంటే ఈ బద్ధకం నుంచి లేయి, నీకు ఏదైనా ఒక నిరాశ నుంచి బయటికి లేయి, నువ్వు ఏదైనా చేయగలవు, నువ్వు లేయి,
అనే విషయంగా ఉత్తిష్టత అనే పదాన్ని మన సంస్కృత పదాన్ని వాడతాం. అలాగే శ్రీమద్ భగవద్గీతలో కూడా కృష్ణ భగవానుడు ఫస్ట్ చెప్పింది అర్జునుడికి, అక్కడ కూడా ఏమిటంటే నువ్వు చేయగలవు, నువ్వు ఏదైనా సాధించగలవు అన్నదానిలో ఉత్తిష్టత అనేది వాడాడు. త్యక్తోతిష్ట అంటే త్యక్త్వ అంటే వదిలిపెట్టు, ఉత్తిష్ట అంటే లే. అందులో పిల్లలకి ఈ ఉత్తిష్ట అన్నదాన్ని నీట్గా ఒక బుక్లో రాసుకొని, ప్రతి చోట ఉత్తిష్ట అని ఒకటి రాసుకొని, ఎప్పుడైతే నేను ఈ పని చేయలేను అన్నప్పుడు వెంటనే ఉత్తిష్ట అనేది నేను చేయగలను ఒక మంత్రంగా వాళ్ళు తీసుకోవాలి, నువ్వు ఏదైనా సాధించగలవు అనేది వాళ్ళకి తెలియాలి అని ఈ ఉత్తిష్ట అనే ఒక మంచి మంత్రాన్ని వాళ్ళకి ఈరోజు చెప్పడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా ఏంటంటే బాగా చిన్న పిల్లలు అంటే 3వ క్లాసు వరకు ఉన్న పిల్లలు, ఎవరైతే 2వ క్లాసు పిల్లల్లో వాళ్ళకి పద్యాలు అవి వింటారు చక్కగా, మంచి సత్సంగంలాగా ఉంటుంది. ముఖ్యంగా కొంచెం ఒక 4th క్లాస్ 5th క్లాస్ ఆ ఏజ్ గ్రూప్లో చదువుతున్న పిల్లలకి ఇవన్నీ తప్పకుండా వాళ్ళకి ఫ్యూచర్లో హెల్ప్ అయ్యి వాళ్ళ భవిష్యత్తులో మంచి పొజిషన్కి వెళ్తారు. మీకు అందరికి కూడా జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై శ్రీరామకృష్ణ.